హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అంజూస్ అకాడమీ. గైస్, మనకు రీసెంట్గానే ఆర్ఆర్బి జేఈ సిబిటి 1 ఎగ్జామ్ అయితే జరిగింది. సక్సెస్ఫుల్గా చాలామంది రాశారు. సో చాలామంది కూడా అఫీషియల్ కీ కోసం వెయిట్ చేస్తున్నారు. సో మనం చెప్పుకున్నట్టుగానే ఈరోజు సాయంత్రం నుంచి ఆ కీకి సంబంధించిన లింక్ యాక్టివ్ అయిపోయింది. సో ఎవరైతే ఆర్ఆర్బి జేఈ సిబిటి 1 రాశారో వాళ్ళందరూ కూడా మీ యొక్క ఆన్సర్ షీట్ను మొత్తం చెక్ చేసుకోవచ్చు. మీ లాగిన్ డీటెయిల్స్ ఇస్తే మీకు అక్కడ డైరెక్ట్గా మీ డీటెయిల్స్ తోటి ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు ఇచ్చిన క్వశ్చన్ పేపర్లో మీరిచ్చిన క్వశ్చన్కు మీరిచ్చిన ఆన్సర్ ఏంటి, రైట్ ఆన్సర్ ఏంటి అనేది మొత్తం డీటెయిల్స్ వస్తాయి. కాబట్టి మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అప్రాక్సిమేట్గా తెలుసుకోవచ్చు. డెఫినెట్గా ఈరోజు అఫీషియల్ కీ రిలీజ్ అయింది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని కట్ ఆఫ్ ఎంత ఉండబోతుంది అనేది డెఫినెట్గా దాని మీద కూడా నేను వీడియో చేస్తాను. బట్ ఇమీడియట్గా ఎవరైతే సిబిటి 1 రాసి సిబిటి 2 ప్రిపరేషన్ కోసం ఎదురు చూస్తున్నారో సిబిటి 1లో మీ కంప్లీట్ డీటెయిల్స్ చెక్ చేసుకోవచ్చు. ఒక్కసారి ఇక్కడ చూడండి, ఇందులో ఏమి ఇచ్చారో అఫీషియల్ నోటీస్కి సంబంధించి ఈ జేఈ రిక్రూట్మెంట్కి సంబంధించి వ్యూయింగ్ ఆఫ్ సిబిటి 1 క్వశ్చన్ పేపర్స్, రెస్పాన్సెస్, కీ అండ్ రైజింగ్ ఆఫ్ అబ్జెక్షన్స్ ఇఫ్ ఎనీ క్వశ్చన్స్, ఆప్షన్స్ అండ్ కీస్. ఫస్ట్ వాళ్ళు జనరల్గా ఈ సిబిటి 1 పేపర్తో పాటు మీ యొక్క రెస్పాన్సెస్, కీ వాళ్ళు రిలీజ్ చేస్తారు కాబట్టి మీరు దాన్ని చూసుకొని ఏదైనా అబ్జెక్షన్ ఉంటే కూడా మీరు అబ్జెక్ట్ చేయొచ్చు. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏమి ఇచ్చారు. ద ఫస్ట్ సేజ్ సిబిటి 1 పోస్ట్ ఆఫ్ ఇవన్నీ మెన్షన్ చేశారు. 16 నుంచి 18 వరకు ఈ ఎగ్జామ్ జరిగినాయి. దానికి సంబంధించిన రెస్పాన్సెస్ కీ అయితే అవైలబుల్గా ఉంది. ఆ లింక్ కూడా నేను చూపిస్తాను ఇక్కడ. ఆ లింక్ కూడా మీకు కమెంట్స్లో ఇస్తాను, కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు ఏ విధంగా చూడొచ్చో చూడండి. ఇది ఎప్పటి నుంచి యాక్టివ్ ఉంటుంది అని అంటే 23rd 6 o'clock నుంచి 28th వరకు, 28th 11 o'clock, ఆల్మోస్ట్ 12 o'clock వరకు ఓపెన్ ఉంటుంది. ఈ పర్టికులర్ 23rd నుంచి 28th మధ్యలో ప్రతి ఒక్కరు కూడా రాసిన వాళ్ళు మీ రెస్పాన్సెస్ చెక్ చేసుకోవచ్చు. మీ పేపర్ డౌన్లోడ్ చేసుకొని అందులో కీ చూసుకొని ఎవ్రీథింగ్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. క్లియర్? సో ఇందులో చూసుకున్న తర్వాత మీకు ఏమైనా అబ్జెక్షన్స్, క్వశ్చన్స్ మీద కానీ, ఆప్షన్స్ మీద కానీ, ఆన్సర్స్ మీద కానీ మీకు అబ్జెక్షన్స్ ఉంటే మీరు దాన్ని కూడా చేయొచ్చు. క్లియర్? ఇక్కడ ఏముంది, 23rd నుంచి 28th వరకు మీరైతే కంప్లీట్గా చెక్ చేసుకొని మీరు అబ్జెక్షన్స్ కూడా ఇవ్వచ్చు. క్లియరా? దెన్ ద ప్రిస్క్రైబ్డ్ ఫీ ఫర్ ద రైజింగ్ అబ్జెక్షన్స్. మీరు ఏదైనా అబ్జెక్షన్ చేయాలంటే 50 ఉంటుంది, 50 రూపీస్ ఉంటుంది. అప్లికబుల్ ఇన్ ద బ్యాంక్ సర్వీస్ ఛార్జెస్ ఇవన్నీ కలిపి ఉంటాయి. సో మీరు అబ్జెక్షన్స్ కూడా ఏమైనా ఉంటే దాంట్లో మీ అబ్జెక్షన్స్ కూడా మెన్షన్ చేయొచ్చు. ఇది దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చారు. పేమెంట్ అయితే డెబిట్, యూపీఐ, నెట్ బ్యాంకింగ్ ఏదైనా చేయొచ్చు. ద ప్రొసీజర్ ఫర్ రైజింగ్ అబ్జెక్షన్స్, ద డీటెయిల్ ప్రొసీజర్ విత్ ద నెసరీ గైడ్ లైన్స్ విల్ బి అవైలబుల్ ఇన్ ద లింక్ ప్రొవైడెడ్ విత్ ద వెబ్సైట్స్ ఏదైతే ఉంటాయో అందులో మీరు చూసుకోవచ్చు. అబ్జెక్షన్స్ ఏమైతే ఉంటే ద లాస్ట్ డేట్ దట్ 28th 12 నైట్ వరకు కూడా మీ అబ్జెక్షన్స్ అయితే ఇవ్వచ్చు. ఈ అబ్జెక్షన్స్ అవన్నీ వాళ్ళు కన్సిడర్ చేసుకొని ద ఫైనల్ డెసిషన్, వాళ్ళ ఫైనల్ కీ కూడా వాళ్ళు ఫైనల్గా ఇవ్వడం జరుగుతుంది. దాన్ని బేస్ చేసుకొని మీకు ఫైనల్ రిజల్ట్ అయితే మెన్షన్ చేయడం జరుగుతుంది. ఆలోపు ప్రతి ఒక్కరు ఎవరైతే సిబిటి 1 రాశారో ఇమీడియట్గా మీరు ఒక అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి మీ యొక్క లింక్ నేను కింద కామెంట్స్లో ఇస్తాను. ఒకసారి ఆ లింక్ మీద స్క్రీన్ మీద చూడండి, ఓపెన్ చేస్తే ఏ విధంగా వస్తుందో. ఇక్కడ చూడండి స్క్రీన్ మీద. ఇది మీకు అఫీషియల్గా ఇందులోకి వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ మీ యొక్క డీటెయిల్స్ అడుగుతుంది చూడండి. ద క్యాండిడేట్స్ కెన్ లాగిన్ ద వ్యూ దేర్ క్వశ్చన్ పేపర్ రెస్పాన్సెస్ స్టేజ్ 1 ఎగ్జామ్ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు చేయాల్సింది మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవ్వాలి, మీ డేట్ ఆఫ్ బర్త్ కంప్లీట్గా డేట్, మంత్, ఇయర్ ఇవ్వాలి. కింద ఆ క్యాప్షన్ నంబర్ ఇచ్చారు, దాన్ని ఎంటర్ చేయాలి. కింద డైరెక్ట్ లాగిన్ అని కొడితే మీకు డైరెక్ట్గా మీ పేపర్ ఓపెన్ అయిపోతుంది. మీ లాగిన్ డీటెయిల్స్ ఇస్తే మీ పేపర్ ఓపెన్ అయిపోతుంది. మీ పేపర్లో మీరు చెక్ చేసుకోవాల్సింది మీరు ఇచ్చిన ఆప్షన్ ఏంటి, కరెక్ట్ ఆన్సర్ ఏంటి చెక్ చేసుకొని మీకు ఎన్ని మార్కులు వస్తున్నాయి అప్రాక్సిమేట్గా తెలుసుకోండి. తెలుసుకున్న వాళ్ళు డెఫినెట్గా కింద కమెంట్ చేయండి. అండ్ దాన్ని బేస్ చేసుకొని మనకు డేటా అంతా ఓవరాల్గా తీసుకొని ఓవరాల్గా కట్ ఆఫ్స్ ఏ ఉండబోతున్నాయి అనేది కూడా మనం డిస్కస్ చేద్దాం. దాని తర్వాత మీరు ఇమ్మీడియట్గా ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే సిబిటి 1 కంప్లీట్ చేశారో సిబిటి 2కి ఇమ్మీడియట్గా మీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నేను చెప్పిన విధంగా మీరు ఇమ్మీడియట్గా మీరు చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న వాళ్ళు, మంచి మార్కులు వస్తున్న వాళ్ళు అందరూ కూడా ఇమ్మీడియట్గా మీ ప్రిపరేషన్ మొదలు పెట్టాలి. మీ ప్రిపరేషన్ ఆర్ఆర్బి జేఈ సిబిటి 2కి చేసే వాళ్ళకి ఇమ్మీడియట్గా మన అంజూస్ అకాడమీలో ఎలక్ట్రికల్ ఆస్పిరెంట్స్కి సిబిటి 2 ఎలక్ట్రికల్ కోర్స్ అయితే అవైలబుల్గా ఉంది. ఇమ్మీడియట్గా మన అంజూస్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు అందులో మీ ప్రిపరేషన్ మొదలు పెట్టండి. ఆ బ్యాచ్లో మీకు కంప్లీట్గా
క్లాసెస్ ఉంటాయి, రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి, లైవ్ స్పెషల్ సెషన్స్ కూడా ఉంటాయి, మెటీరియల్స్ పీడిఎఫ్స్ ఇస్తాము, అదేవిధంగా అందులో మీకు మాక్ టెస్ట్ కూడా ఉంటాయి. ఎవ్రీథింగ్ మీకు అవైలబుల్గా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యూటిలైజ్ చేసుకోవాలి. రైట్ గైస్, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.